హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మరి ఫస్ట్ వన్డే అక్కడ మన టీమినే గెలిస్తే సెకండ్ వన్డే మరి అక్కడ సౌత్ ఆఫ్రికా గెలిచిల్లు. మరి సౌత్ ఆఫ్రికా సెకండ్ మ్యాచ్లో మనం చూసినాం. మరి వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, ముఖ్యంగా బ్యాట్తో కానీ బాల్తో కానీ. ముఖ్యంగా బాల్తో మాత్రం ఫస్ట్ ఇనిషియల్గా మాత్రం వాళ్ళ పేస్ బౌలర్స్ మాత్రం ఇరగదీశారని చెప్పుకోవచ్చు. అక్కడ బర్గర్ కానీ, లీజర్డ్ విలియమ్సన్ కానీ, బెరూన్ హెన్రిక్స్ కానీ ఎవరైనా మంచిగా రానిచ్చిల్లు. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అక్కడ టీం టోనీ డి జార్జ్ కానీ, రిజా హెన్రిక్స్ వీళ్ళు కూడా మంచిగా రానిచ్చిల్లు. అక్కడ రాసి వండర్డేసన్ కాబట్టి మరి మనోళ్ళు అక్కడ తేలిపోయాలని చెప్పుకోవచ్చు సెకండ్ వన్డేలో. మరి ముఖ్యంగా మనోళ్ళ దగ్గర పేస్ లేదు. ఆ వికెట్ పైన పేస్ అండ్ బౌన్సీ వికెట్ పైన మనోళ్ళ దగ్గర స్పీడ్ లేదు, పేస్ లేదు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏమైనా బౌలింగ్లో కొన్ని చేంజెస్ అయితే చేసే అవకాశం ఉంటుంది మేబీ. అక్కడ బ్యాటింగ్లో మాత్రం అక్కడ ఒకవేళ గిట్ట అక్కడ రజత్ పతిదర్కి ఛాన్స్ ఇస్తే అక్కడ తిలకవరం ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అదే అక్కడ వెటరన్ స్పిన్నర్ మరి కుల్దీప్ యాదవ్ ప్లేస్లో మరి అక్కడ చహల్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడ బెంచ్ ప్లేయర్స్ కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి అక్కడ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా కానీ అందరికి కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా వాళ్ళు కూడా పెద్ద స్టార్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి బెంచ్ ప్లేయర్స్ కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. అక్కడ రజత్ పతిదర్ కానీ, యుజ్వేందర్ చాహల్ కానీ, ఆకాష్ దీప్ కానీ వీళ్ళ ముగ్గురికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక రజత్ పతిదర్ అయితే అక్కడ తిలకవరం ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ అదే అక్కడ యుజీ చాహల్ అయితే మరి అక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ మరి ముఖేష్ కుమార్ ఆవేష్ ఖాన్ ప్లేస్లో మరి అక్కడ ఆకాష్ దీప్ సింగ్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆకాష్ దీప్ దగ్గర పేస్ ఉంది. అరౌండ్ 140 పైగానే వేస్తారు కాబట్టి మనం చూసినాం ఐపీఎల్లో. కాబట్టి మరి అతనికి ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక మిగతా వారైతే ఎట్లాగో కంటిన్యూ అవుతారు. అక్కడ రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఒక వికెట్ తీసిండు. కాబట్టి మరి అతని దగ్గర నుంచి కూడా బౌలింగ్ వేపిస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది రెగ్యులర్గా. ఒక్కసారి మన టీంని యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే మరి అక్కడ రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పతిదర్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, వై చాహల్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్. ఓవరాల్గా చూసుకుంటే మరి 11 మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే మరి అక్కడ ఆకాశ్దీప్ కానీ ఒకవేళ రజత్ పతిదర్కి ఛాన్స్ అయితే వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తారో అనేది చూడాలి. అండ్ అదే అక్కడ చూసుకుంటే మరి చాహల్ కూడా తన కంబ్యాక్ ఏ విధంగా మరి చేస్తారో చూడాలి. ఎందుకంటే మరి చాహల్ గత T20 వరల్డ్ కప్ లేడు, ఓడిఐ వరల్డ్ కప్లో లేడు. కాబట్టి మరి ఇక్కడ తన మార్కుని ఏ విధంగా చూపిస్తానని చూడాలి. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.